ఓం శాంతి 26/6/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు నింద, స్తుతి, మాన్, అవమాన్, సుఖము, దుఃఖము అన్నీ సహించాలి. మీరు సుఖపడే రోజులు సమీపానికి వస్తున్నాయి. ప్రశ్న: తండ్రి తన బ్రాహ్మణ పిల్లలకు ఏ వార్నింగ్ ఇస్తున్నారు, హెచ్చరిక చేస్తున్నారు? జవాబు: పిల్లలారా, తండ్రిపై ఎప్పుడూ అలగరాదు. ఒకవేళ తండ్రిపై అలిగితే మీకు లభించే సద్గతిపై కూడా అలిగినట్లు, అనగా వంచితులవుతారు. తండ్రి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. అలిగే వారికి చాలా కఠినమైన శిక్షలు లభిస్తాయి. పరస్పరంలో కానీ లేక బ్రాహ్మణి పైన కానీ అలిగినట్లయితే పుష్పాలుగా అవుతూ అవుతూ ముళ్ళుగా అయిపోతారు. అందుకే చాలా చాలా హెచ్చరికగా ఉండండి. పాట: ధైర్యం వహించు మనస్సా. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు పాట విన్నారు. పిల్లలైన మీ జన్మ జన్మల దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దూరం అయిపోవాలి. ఈ పాటలోని చరణం విన్నారు కదా, ధైర్యం వహించు అనే లైన్. అంటే ఇప్పుడు మన దుఃఖ పాత్ర పూర్తి అయ్యి సుఖ పాత్ర ప్రారంభమవుతుంది అని మీకు తెలుసు. ఎవరైతే పూర్తిగా తెలుసుకోలేదో వారు ఏదో ఒక విషయంలో చిక్కుకొని తప్పకుండా దుఃఖిస్తూనే ఉంటారు. ఇక్కడ బాబా వద్దకు వచ్చిన ఏదో ఒక దుఃఖము అనుభవం అవుతూ ఉంటుంది. బాబా తెలుసుకోగలరు. చాలామంది పిల్లలకు కష్టం కలుగుతూ ఉండవచ్చు అని అర్థం చేసుకోగలరు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కువ రద్దీగా ఉంటుంది, వర్షము కురుస్తుంది, అప్పుడప్పుడు తుఫాన్లు కూడా వస్తాయి. కానీ సత్యమైన భక్తులు భగవంతుడి వద్దకు వెళుతున్నాము, ఏ పరీక్షలైనా రాని వెళ్ళి తీరుతాము, పర్వాలేదని అంటారు. భగవంతుడి దర్శనానికి వెళ్తున్నాము అని భావించే యాత్రలకు వెళ్తారు. మనుషులకు అనేక మంది భగవంతులు ఉన్నారు. కావున ఎవరైతే దృఢంగా ఉంటారో వారు పర్వాలేదు అని, మంచి కార్యంలో సదా విఘ్నాలు వస్తూనే ఉంటాయి అని అనుకుంటారు. యాత్ర నుండి వాపస్ మాత్రం వెళ్ళరు ఏమొచ్చినా. కొందరైతే తిరిగి వాపస్ వెళ్ళిపోతారు ఇంటికి. అప్పుడప్పుడు విఘ్నాలు వస్తాయి, అప్పుడప్పుడు రావు. బాబా చెప్తున్నారు, పిల్లలారా, ఇది కూడా మీ ఆత్మిక యాత్ర. మేం బేహద్దు తండ్రి వద్దకు వెళుతున్నాము అని మీరు చెప్తారు. ఆ తండ్రి అందరి దుఃఖాన్ని హరించేవారు అనే నిశ్చయం ఉంది. ఈ రోజుల్లో మధువనంలో ఎంత రద్దీ ఉందో చూడండి. బాబాకు చింత నడుస్తూ ఉంటుంది. అనేక మందికి కష్టం కలుగుతూ ఉండవచ్చు. నేలపై పడుకోవాల్సి వస్తుంది. నేలపై పడుకోబెట్టాలి అని బాబా ఎప్పుడు అనుకోరు. కానీ డ్రామా అనుసారం ఎక్కువ మంది వచ్చేసారు. కల్ప క్రితం కూడా ఇలాగే జరిగింది, మళ్ళీ జరుగుతుంది. ఇందులో ఎవ్వరూ దుఃఖపడరాదు. చదువుకునే వారిలో కొందరు రాజులుగా అవ్వవచ్చు, కొందరు సేవకులుగా కూడా అవ్వవచ్చు అని మీకు తెలుసు. కొందరికి ఉన్నతమైన పదవి, కొందరికి తక్కువ పదవి లభిస్తుంది. తప్పకుండా సుఖం ఉంటుంది. కొందరి పిల్లలు చాలా కచ్చాగా, అంటే అపరిపక్వంగా ఉన్నారు అని, కొద్దిగా కూడా సహించలేరు అని కూడా బాబాకు తెలుసు. వారికి ఏమైనా కష్టం కలిగితే మేము అనవసరంగా వచ్చాము అని అంటారు. లేక మమ్ములను బ్రాహ్మణి అంటే సిస్టర్ బలవంతంగా తీసుకొచ్చింది అని అంటారు. బ్రాహ్మణి మమ్మలను అనవసరంగా చిక్కులలో పడేసింది అనేవారు కూడా ఉంటారు. అక్కడ ఏదైనా గది వారికి అనుకూలంగా ఇవ్వకపోయినా సరే, ఏదైనా భోజనం విషయంలో వారికి నచ్చకపోయినా సరే, ఇలా అనుకుంటూ ఉంటారు. వారి బుద్ధిని బట్టి వారికి విశ్వవిద్యాలయానికి వచ్చాము అని పూర్తి నమ్మకము, గుర్తింపు ఉండదు. ఈ సమయంలోని చదువు ద్వారా భవిష్యత్తులో కొందరు రాజులవుతారు, కొందరు దాసదాసీలుగా అవుతారు. ఇక్కడి ధనవంతులు పేదలకు మరియు అక్కడి ధనవంతులు పేదలకు రాత్రింబవళ్లకు ఉన్నంత తేడా ఉంటుంది. ఇక్కడి ధనవంతులు దుఃఖీలే, పేదవారు కూడా దుఃఖీలే. అక్కడ ఇరువురు సుఖంగానే ఉంటారు. ఇది పతిత వికారీ ప్రపంచం. ఎవరి వద్దనైనా చాలా ధనం ఉంటే బాబా తెలిపిస్తున్నారు, ఈ ధనము సంపద అంతా మట్టిపాలవుతుంది. ఈ శరీరం కూడా సమాప్తం అవుతుంది. ఆత్మ మట్టిలో కలవదు. బిర్లా వంటి వారు ఎంతో పెద్ద పెద్ద ధనవంతులుగా ఉన్నారు. కానీ
ఇప్పుడు ఈ పాత ప్రపంచం పరివర్తన అవుతూ ఉంది అని వారికి ఏం తెలుసు? తెలిసి ఉంటే తక్షణం వచ్చేసేవారు. భగవంతుడు ఇక్కడ వచ్చి ఉన్నారు అంటే ఇక్కడ ఎక్కడికి వెళ్తారు? తండ్రి లేకుండా ఎవ్వరికీ సద్గతి లభించదు. ఎవరైనా అలిగితే సద్గతిపై అలిగారు అని అర్థం చేసుకోండి. ఇలా చాలామంది అలుగుతూ ఉంటారు, క్రింద పడుతూ ఉంటారు, ఆశ్చర్యంగా వింటారు, నిశ్చయము చేసుకుంటారు. కొంతమంది వీరు తప్ప వేరే మార్గం లేదు అని అర్థం చేసుకుంటారు. వీరి ద్వారా మాత్రమే సుఖశాంతుల వారసత్వం లభిస్తుంది. వీరి ద్వారా తప్ప సుఖశాంతులు లభించడం అసంభవం. ధనం ఎక్కువగా ఉన్నప్పుడే సుఖం లభిస్తుంది. ధనంలోనే సుఖం ఉంటుంది కదా. అక్కడ మూలవతనంలో ఆత్మలు శాంతిగా కూర్చొని ఉంటాయి. మా పాత్ర లేకుంటే మేము సదా అక్కడే ఉండేవారము అని ఎవరైనా అంటే చెల్లదు. ఇది తయారు చేయబడిన నాటకము అని పిల్లలకు అర్థం చేయించబడింది. అనేక మంది ఏదో ఒక విషయంలో సందేహానికి వశమై వదిలేస్తారు. బ్రాహ్మణి పైన అలుగుతారు, సిస్టర్ పైన, లేక పరస్పరంలో అలిగి చదువును వదిలేస్తారు. మేం బాబా పైన అలగడం లేదులే అనుకుంటారు. చాలా తప్పు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ పుష్పాలుగా కావటానికి వచ్చారు. తప్పకుండా మేము ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము అని అనుభవము చేస్తారు. తప్పకుండా పుష్పాలుగా అవ్వాలి. కొందరికి సంశయం ఉంటుంది. ఫలానా వారు ఇలా చేశారు, వీరు ఇలాంటి వారు, వారు మమ్మల్ని అలా అన్నారు కనుక మేము రాము అని అంటారు. అంతే, అలిగి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొనేస్తారు. లేదా వేరే ఎక్కడైనా వెళ్తారు సెంటర్కి. తండ్రి చెప్తున్నారు, మీరు ఇతరులపై అలగడం కాదు, తండ్రిపై అలగడం ఇది. తండ్రి పైన ఎప్పుడు అలగకండి. బాబా వార్నింగ్ ఇస్తున్నారు. శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. గర్భంలో ఏవైతే శిక్షలు లభిస్తాయో అవన్నీ సాక్షాత్కారం చేయిస్తారు. సాక్షాత్కారం చేయించకుండా శిక్షలు లభించవు. ఇక్కడ ఇవి కూడా సాక్షాత్కారం అవుతాయి. మీరు చదువుతూ చదువుతూ పరస్పరంలో పోట్లాడుకొని అలగడము, చదువును వదలడము, కొద్ది రోజులైనా వదులుతారు కదా. మేము తండ్రి ద్వారా చదువుకోవాలి అని పిల్లలైన మీరు భావిస్తున్నారు కనుక చదువును ఎప్పుడూ వదలరాదు. మీరు ఇక్కడ మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకే చదువుతున్నారు. ఇటువంటి అత్యంత ఉన్నతమైన తండ్రిని కలిసేందుకు మీరు వస్తారు. అప్పుడప్పుడు ఎక్కువగా వచ్చేస్తారు. డ్రామా అనుసారం కొంత కష్టం అవుతుంది. పిల్లలకు అనేక తుఫాన్లు వస్తాయి. ఫలానా వస్తువు దొరకలేదు, ఇది దొరకలేదు అని అంటారు. ఇది లెక్కలోకి రాదు. మృత్యువు సమయం వచ్చినప్పుడు అజ్ఞాని మనుషులు మేమేం తప్పు చేశాము, అనవసరంగా కారణం లేకుండా మమ్మల్ని చంపుతున్నారు అని అంటారు. అంతిమ సమయంలోని పాత్రకే అకారణ రక్తపాత పాత్ర అని అంటారు. అకస్మాత్తుగా బాంబులు పడతాయి, ఎంతోమంది మరణిస్తారు. ఇది అకారణంగా చంపడమే కదా. అజ్ఞాని మనుషులు అలా అరుస్తారు. పిల్లలైన మీరు మాత్రం చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచం వినాశనం అవ్వాలి అని మీకు తెలుసు. అనేక ధర్మాల వినాశనం అవ్వకుంటే ఒకే ఒక సత్య ధర్మం ఎలా స్థాపించబడుతుంది? సత్యుగంలో ఒకే ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. సత్యుగం ఆదిలో ఏముండేదో ఎవ్వరికీ తెలియదు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. అందరినీ పురుషోత్తములుగా చేసేందుకు తండ్రి వచ్చారు. అందరికీ తండ్రి కదా. డ్రామాను గురించి అయితే మీరు తెలుసుకున్నారు. అందరూ సత్యుగంలోకి రాలేరు. ఇన్ని కోట్ల ఆత్మలు సత్యుగంలోకి రారు. ఇవి విస్తారపు విషయాలు. ఏమీ అర్థం చేసుకోలేని పిల్లలు చాలామంది ఉన్నారు. భక్తి మార్గానికి అలవాటు పడి ఉన్నారు. జ్ఞానము బుద్ధిలో కూర్చోదు. భక్తికి అలవాటు పడ్డారు. భగవంతుడు చేయలేనిదేముంది అని అంటారు. మరణించిన వారిని కూడా బ్రతికించగలరు అని అంటారు. బాబా వద్దకు వచ్చి ఫలానా వ్యక్తి మరణించిన వారిని బ్రతికించాడు, మరి భగవంతుడు చేయలేరా అని అంటారు. ఎవరైనా మంచి పని చేస్తే వారిని మహిమ చేయడం ప్రారంభిస్తారు, పొగడడం. తర్వాత వారికి వేలాది మంది అనుచరులు తయారవుతారు. మీ వద్దకు చాలా కొద్ది మందే వస్తారు. భగవంతుడు చదివిస్తూ ఉంటే ఇంత తక్కువ మంది ఎందుకు వస్తున్నారు అని చాలామంది అడుగుతారు. అరే, ఇక్కడ మరణించాల్సి వస్తుంది. అక్కడ కనరసం అంటే చెవులకి ఇంపైన మాటలు ఉంటాయి. భక్తిలో చాలా ఆడంబరంగా కూర్చొని గీత వినిపిస్తారు. భక్తులు వింటారు, పాడతారు, నృత్యం కూడా చేస్తారు. ఇక్కడ చెవులకి ఇంపైన విషయం కాదు ఇది.
ఇక్కడ కేవలము తండ్రిని స్మృతి చేయండి అని చెప్పబడుతుంది. గీతలో కూడా మన్మనాభవ అనే పదం ఉంది. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. తండ్రి చెప్తున్నారు, సరే మీరు సిస్టర్ పైన అలిగారు, లేక సేవా కేంద్రం పైన అలిగారు, ఆ సెంటర్కు వెళ్ళలేదు అంటే ఇంతైనా చేయండి. ఇతర సాంగత్యాలు అన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. తండ్రి పతిత పావనులు, ఇంత మాత్రం చాలు. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ ఉండండి. ఇంత స్మృతి చేసిన స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. అయితే స్వర్గంలో శ్రేష్ఠ పదవి మాత్రం పురుషార్థం అనుసారమే లభిస్తుంది. ప్రజలను కూడా తయారు చేసుకోవాల్సి వస్తుంది. అంటే సేవ చేయాలి. లేకపోతే అక్కడ ఎవరిపై రాజ్య పాలన చేస్తారు? ఎవరైతే ఇక్కడ ఎక్కువగా శ్రమిస్తారో వారే శ్రేష్ఠ పదవిని పొందగలరు. ఉన్నత పదవి కొరకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. పురుషార్థం చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. ఉన్నతోన్నతులు పతిత పావనులొక్క తండ్రి అని పిల్లలకు తెలుసు. మనుషులు భలే మహిమ చేస్తారు, కానీ వారికి దాని అర్థమే తెలియదు. భారతదేశం ఎంత ధనవంతంగా ఉండేది. భారతదేశం స్వర్గం, ప్రపంచంలోని అద్భుతం. అవి మాయా అద్భుతాలు 7, 8 ఇలా ఉంటాయి. మొత్తము డ్రామాలో అత్యంత అద్భుతమైనది స్వర్గం, నీచాతి నీచమైనది నరకం. ఇప్పుడు మీరు తండ్రి వద్దకు వచ్చారు. మధురమైన తండ్రి ఇంత ఉన్నతోన్నతంగా తీసుకెళ్తారు అని మీకు తెలుసు. వారిని ఎవరు మర్చిపోతారు? బయటికి ఎక్కడైనా వెళ్ళినా కేవలం ఒక్క విషయం గుర్తుంచుకోండి, తండ్రిని స్మృతి చేయండి. తండ్రియే శ్రీమతమునిస్తారు. భగవాను వాచ, అంతేకాని బ్రహ్మ భగవాను వాచ కాదు. పిల్లలు, నేను మిమ్మల్ని ఇంత ధనవంతులుగా చేసి వెళ్ళాను, మరి మీకు దుర్గతి ఎలా జరిగింది అని అనంతమైన తండ్రి పిల్లలను అడుగుతున్నారు. కానీ ఏమీ అర్థం కానట్లు వింటూ ఉంటారు. పిల్లలకు కాస్త కష్టం కలుగుతుంది. సుఖము, దుఃఖము, స్తుతి, నింద అన్నీ సహించాల్సి వస్తుంది. ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారో చూడండి. ప్రధానమంత్రిని కూడా రాళ్లతో కొట్టేందుకు వెనుకాడరు. పిల్లలు కదా, స్కూల్ పిల్లలు, క్రొత్త రక్తం ఉంటుంది అని అంటారు. వారిని చాలా మహిమ చేస్తారు. వారు భవిష్యత్తు కొరకు క్రొత్త రక్తమని భావిస్తారు. కానీ ఆ విద్యార్థులే దుఃఖాన్ని కలిగించే వారిగా అవుతారు. కాలేజీలను తగలబెడతారు. ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. డ్రామాలో పాత్రధారులుగా ఉండి డ్రామా ఆది మధ్య అంత్యాలను, ముఖ్యమైన నటులను గురించి తెలియకపోతే వారిని ఏమనాలి? ఈ సృష్టి ఒక డ్రామా. అందరూ పాత్రధారులు తెలుసుకోవాలి కదా. అత్యంత గొప్పవారు ఎవరో వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి కదా. వారిని గురించి కొంచెం కూడా తెలియదు. బ్రహ్మ విష్ణు శంకరుల పాత్ర ఏమిటో, ధర్మస్థాపకుల పాత్ర ఏమిటో తెలియదు. మనుషులు గురుడ్డి నమ్మకాలతో అందరినీ సద్గురువులు అని అనేస్తారు. గురువు అంటే సద్గతిని కలిగించేవారు. సర్వుల సద్గతి దాత ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే. పరమ గురువు కూడా వారే. జ్ఞానాన్ని కూడా ఇస్తారు. పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు కూడా. వారి పాత్రయే అద్భుతమైనది. ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఇతర ధర్మాలన్నింటినీ సమాప్తం కూడా చేస్తారు. ఇతరులైతే కేవలం ధర్మస్థాపన మాత్రమే చేస్తారు. స్థాపన మరియు వినాశనం చేసే వారిని గురువు అని అంటారు కదా. నేను కాలులకు కాలుడను అని తండ్రి చెప్తున్నారు. ఏక ధర్మ స్థాపన, మిగిలిన అన్ని ధర్మాల వినాశనము జరుగుతుంది. అనగా ఈ జ్ఞాన యజ్ఞంలో అన్నీ స్వాహ అవుతాయి. ఆ తర్వాత ఎలాంటి యుద్ధము ఉండదు. ఏ యజ్ఞము రచింపబడదు. మీకు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్య అంత్యాలు తెలుసు. మిగిలిన వారంతా నేతి నేతి అని అంటూ ఉంటారు, కానీ మీరు అలా అనరు. ఈ విషయాలు తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ అర్థం చేయించలేరు. కనుక పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. కానీ మాయ ఎలా ఎదురిస్తుంది అంటే స్మృతే పోగొడుతుంది, తండ్రిని తలంపే చెయ్యరు. పిల్లలైన మీరు సుఖము, దుఃఖము, అవమానాలు అన్నీ సహించాలి. ఎవ్వరిని అవమానపరచరు. అటువంటి విషయం ఏదైనా ఉంటే తండ్రికి రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ చేయకుంటే చాలా పాపం అంటుకుంటుంది. మీ చేతిలోకి లా తీసుకుంటే తండ్రికి వినిపిస్తే వారిని వెంటనే హెచ్చరించడం జరుగుతుంది. తండ్రి సర్జన్ నుండి ఏది దాచరాదు. వీరు చాలా గొప్ప సర్జన్.
జ్ఞాన ఇంజెక్షన్, దీనిని జ్ఞాన అంజనం అని కూడా అంటారు. అంజనాన్ని జ్ఞాన సురమ కాటుక అని కూడా అంటారు. ఇందులో ఇంద్రజాలము మొదలైన విషయాలు ఏవీ లేవు. మీకు పతితుల నుండి పావనంగా ఈ యుక్తిని తెలియజేసేందుకు నేను వచ్చాను. పవిత్రంగా అవ్వకుంటే ధారణ కూడా జరగదు. అందుకే మళ్ళీ పాపాలు జరుగుతూ ఉంటాయి. దానిపై విజయం పొందాలి. స్వయమే వికారాలకు వశమవుతూ ఉంటే ఇతరులు ఎవ్వరికీ చెప్పలేరు. అలా చెప్పారు అనుకోండి, అది మహాపాపం అవుతుంది. రామరామ అంటూ సముద్రాన్ని దాటవచ్చు అని చెప్పే పండితుడి కథను కూడా తండ్రి వినిపిస్తారు. మనుషులు అది నీటి సాగరమని భావిస్తారు. ఎలాగైతే ఆకాశానికి అంతం కనుగొనలేరు, అలా సాగరం అంత్యమును కూడా కనుగొనలేరు కదా. బ్రహ్మ మహాతత్వానికి కూడా అంత్యం లేదు. ఇక్కడ మనుషులు వాటి అంత్యాలను పొందేందుకు ప్రయత్నం చేస్తారు, కానీ అక్కడ ఎవ్వరూ ప్రయత్నం చేయరు. ఇక్కడ ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తారు. పెట్రోల్ లేకపోతే ఎలా రాగలరు? ఇది సైన్స్ వారి అతి అహంకారం. దానితో వినాశనం కూడా చేసేస్తారు. విమానాల ద్వారా సుఖము ఉంది, అలాగే వాటి వల్ల అతి దుఃఖం కూడా ఉంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఏ కారణం వల్ల కూడా చదువును వదలరాదు. శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయి. వాటి నుండి రక్షింపబడేందుకు ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, అలగరాదు. సెకండ్ పాయింట్, జ్ఞాన ఇంజెక్షన్ లేక అంజనాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. అవినాశి సర్జన్ నుండి ఏ విషయాన్ని దాచిపెట్టరాదు. తండ్రికి వినిపిస్తే వెంటనే హెచ్చరిక లభిస్తుంది. వరదానం: శారీరక ఆరోగ్యము, మానసిక సంతోషం మరియు ధనం యొక్క సమృద్ధి ద్వారా, ఒకటి ఆరోగ్యము, రెండవది సంతోషము, ఇక మూడవది ధనము. వీటి ద్వారా శ్రేష్ఠ భాగ్యవాన్ భవ. సంగమ యుగంలో సదా స్వయంలో స్థితమై ఉండుట వలన, స్వయంలో అంటే ఆత్మస్థితిలో స్థితమై ఉండుట వలన శరీరం యొక్క కర్మభోగం ఉరి కంబం లాంటి దాని నుండి ముళ్ళుగా అయిపోతుంది. శారీరక రోగాన్ని యోగంలోకి పరివర్తన చేసేస్తారు. అందువలన సదా ఆరోగ్యంగా ఉంటారు. మన్మనాభవగా అయినందున సంతోషాల గని ద్వారా సదా సంపన్నంగా ఉంటారు. అందువలన మానసిక సంతోషం కూడా ప్రాప్తిస్తుంది. మరియు జ్ఞానధనం అన్ని ధనాల కంటే శ్రేష్టమైనది. జ్ఞానధనం కలిగిన వారికి ప్రకృతి స్వతహాగా దాసిగా అవుతుంది. అంతేకాక సర్వ సంబంధాలు కూడా ఒక్కరితోనే ఉంటాయి. సంపర్కం కూడా హోలీ హంసలతో. అందువలన శ్రేష్ఠ భాగ్యవంతులు అనే వరదానం స్వతహాగానే ప్రాప్తిస్తుంది. స్లోగన్: స్మృతి ఒకటి బాబా తలంపు మరియు రెండు సేవ. రెండింటి బ్యాలెన్స్ ఉంచుకోవడమే డబల్ లాక్. అవ్యక్త సూచన: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. దాని కొరకు అంతర్ముఖీలుగా కావాలి. ఎలాగైతే అనేక జన్మలు తమ దేహ స్వరూపం యొక్క స్మృతి న్యాచురల్గా చేసుకున్నారో, అలా తమ అసలు స్వరూపం యొక్క స్మృతిని కొంత సమయం కూడా అనుభవం చేయలేరా? ఈ మొదటి పాఠాన్ని, ఆత్మిక స్థితిలో ఉండే పాఠాన్ని సంపూర్ణంగా అభ్యాసం చేయండి. అప్పుడే తమ ఆత్మ అభిమాని స్థితి ద్వారా సర్వాత్మలకు సాక్షాత్కారం చేయించేందుకు నిమిత్తంగా అవుతారు. ఓం శాంతి.